జై బాబా. పావగడ సెంటర్ 25 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాం. సెంటర్ స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు అయ్యింది. చాలా ఆనందించదగ్గ విషయం. అయితే బాబా ఎక్కడో ఒక రాజారాయుడు గారిని ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ సెంటర్ నిర్మాణం జరగడానికి ఆయన కారకులయ్యారు. ఎక్కడి నుంచో ఇక్కడ తీసుకొచ్చి అంటే ఎక్కడ కాకినాడ దగ్గర వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో దూరం వచ్చి ఇక్కడ సెంటర్ పెట్టారంటే అంటే బాబా సెలెక్ట్ చేసుకున్నారు. అలాగా ఒక మనిషిని ఆయన పని చేయడానికి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక సెంటర్ రావడానికి ఆయన్ని వాడుకున్నారు బాబా. అయితే సెంటర్ అంటే ఏమిటి? ఒక సెంటర్ అంటే ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో బాబా వైపు, అవతార పురుషుడి వైపు ఆయన దారి, అవతార పురుషుడి వైపు దారి ఏర్పాటు చేసుకోవడానికి, దారి మళ్ళీ అవతార పురుషుడిలో కలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ సెంటర్. అయితే సెంటర్ ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే హమీర్పూర్లో శాలిగ్రామ్ శర్మ గారు. ఆయన చిన్నప్పుడే వారి కథ ఒక 5 నిమిషాల్లో చెప్పుకుందాం. వారు చిన్నతనంలోనే వారి తల్లిగారు పోయారు. తండ్రి ఉండేవారు, తండ్రి పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఆయన వ్యవసాయం చేసుకునేవారు. ఈయనకి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం పరితపించేవాడు. 6 సంవత్సరాల బాలుగా ఊహ తెలిసినప్పటి నుంచి. అయితే ఆయనకి ఏం చెప్పారంటే, ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఆయన 11 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, నీకు ప్రేమ దొరకాలంటే హిమాలయాల దగ్గరికి రిషికేశ్ వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, భగవంతుడు ప్రేమిస్తాడు అని చెప్పాడు. అయితే ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడో నేను చూసుకోదాన్ని, ఎక్కడ ఆ భగవంతుడు ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆయన ఒక ట్రైన్కి వెళ్ళిపోయాడు. హిమాలయాలు వెళ్ళిపోతామని ఋషికేశ్ వెళ్ళిపోతున్నాడు. ఋషికేశ్ వెళ్ళిపోతుంటే దాంట్లో ట్రైన్లో ఒక సాధువు కనిపించాడు ఆయనకి. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? చిన్నపిల్లవాడు నువ్వు ఒక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను ఇలా భగవంతుడి కోసం నేర్చుకోవడానికి పెడుతున్నాను అన్నాడు. అంటే భగవంతుడు నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఋషికేశ్ వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడట అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, బాబు నువ్వు చిన్నపిల్లవాడిని, ఇంత దూరం నువ్వు ఒక్కడే వెళ్ళకూడదు. నిజంగా భగవంతుడు కావాలని నీ మనసులో ఉంటే భగవంతుడి కోసం మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, భగవంతుడే ఒక రోజు నిన్ను వెళ్ళుకుంటా వస్తాడు. నేను జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు. సరే ఆయన ట్రైన్కి వెనక్కి వచ్చేసాడు. పెరిగి పెద్దవాడయ్యాడు, పిఎల్లో చదువుకున్నాడు. కానీ ప్రేమ అంటే ఏమిటో తెలియదు, ప్రేమ చదువు చూడలేదు. సరే అలహాబాద్లో అక్కడ ఉద్యోగం వచ్చింది. అలహాబాద్ వెళ్ళాడు. కానీ అలహాబాద్లో కూడా ఉద్యోగం చేస్తున్నాడు, కానీ అక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉంది, కానీ ప్రేమ లేదు. సరే అక్కడి నుంచి హమీర్పూర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయనకి. హమీర్పూర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హమీర్పూర్ వచ్చేసారు. వచ్చాక ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ లాయర్ గారి దగ్గరికి ఒక పోలీస్ ఆయన వచ్చారు. వచ్చి మొట్టమొదటిసారిగా ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ ఆయన లాయర్ గారితో. ఏమంటే ఇలా నా భార్య మెహర్ బాబా భక్తురాలు అహ్మద్ నగర్ పెడుతుంది బాబా గారి దర్శనానికి అని చెప్తున్నాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఈయనకి మెహర్ బాబా అన్న పేరు ఈ చెవిలో పడింది. అయితే తెలియగానే ఒక పులకెత్తి వచ్చింది దీనికి, మెహర్ బాబా పేరు వినగానే. అయితే ఆయన వేరే 10 మంది లాయర్ గారు అసిస్టెంట్గా చేస్తున్నారు. ఈయన కేశవనారాయణ గారి దగ్గరికి పంపించారు. కేశవనారాయణ గారి దగ్గరికి ఈయన మెహర్ పుకార్ పుస్తకం ఏదో ప్రింట్ అవుతున్న టైంలో అక్కడికి వెళ్ళేసరికి పుకార్ గారు ఉన్నారట. వెళ్ళగానే ఈయనకి అక్కడ ఒక బాబా గురించి అని చెప్తూ ఒక లీలగా అనిపించింది. ఎందుకో ఒక ఆకారం ఇలా సోఫాలో పింక్ కోట్ వేసుకుని ఇలా కూర్చున్నట్టుగా అనిపించింది ఆయనకి. వెళ్ళి పుకార్ గారితో ఈయన మాట్లాడినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా బాబా గురించి పుకార్ గారు చెప్పారు. చెప్పి సారిగా మన కేశవనారాయణ గారిని పరిచయం చేశారు. అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పుకార్ గారు కేశవ
కేశవనారాయణ గారు ఇద్దరి యొక్క ఆలింగనం పొందాడు. అంతకుముందు ఆలింగనం అంటే ఏంటో తెలియదు. వాడు ఎంతో ప్రేమతో దగ్గర తీసుకున్నారు. ఈయన కొత్తగా బ్యాపాబు గారు చెప్తారు, ఎంతో ప్రేమతో దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకునేసరికి ఆ ఆలింగనంలో తన్మయత్వం చెందిపోయాడు. ఎందుకంటే ఎక్కడా లేని ప్రేమ, మొట్టమొదటిసారిగా ప్రేమని రుచి చూసాడు ఆయన. అలా బాబా లవర్స్ అందరితో పరిచయం అయ్యింది. అయితే ఆయన అనుకున్నాడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బాబాని చూడాలని. కానీ అప్పుడు బాబాని చూడడానికి పర్మిషన్ లేదు, బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. అయితే ఈ లోపల బాబా పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే భోపాల్ సెంటర్ వారు కేశవనారాయణ గారిని గెస్ట్ కింద పిలిచారు బాబా జన్మదిన వేడుకలు. అయితే కేశవనారాయణ గారు అన్నారు, నువ్వు కూడా రా నాతో అని చెప్పి శాలిగ్రామ్ శర్మ గారిని తీసుకెళ్ళారు. అది వెళ్ళగానే అంటే అంతవరకు హమీర్పూర్లో ఉన్న ప్రేమను చూసాడు ఆయన. ఎప్పుడే భోపాల్ వెళ్ళగానే అందరూ ఎంతో ప్రేమతో వచ్చి దగ్గరికి వచ్చి కేశవనారాయణ గారితో ఈయన వచ్చి అందరూ వచ్చి ఆలింగనాలు చేసుకోవడం, ఆ ప్రేమని చూసి ఈయన తన్మయత్వం చెందిపోయాడు. ఏంటి ఒక హమీర్పూర్లోనే భోపాల్లో కూడా ఇంకేనా, అసలు బాబా ప్రేమికులంటే ఇంత ప్రేమతో ఉంటారా అని అనుకున్నాడు. అనుకుని పుట్టినరోజు వేడుకలు ముందు రోజు వెళ్ళాడు. పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు రాగానే వాడు అనుకున్నాడు, ఆ పుట్టినరోజు నాడు ఉదయం అందరూ తెల్లవారుజాము కలుస్తారు. ఈ కలిసి ప్రేమలో అతనికి తన్మయత్వం చెందిపోయి ఒకటే అనుకున్నాడు, నీ ప్రేమికులే ఇంత ప్రేమగా ఉంటే నువ్వు అందరినీ సృష్టించిన భగవంతుడి నీ ప్రేమ ఎంతదో కదా, మరి ఇంత ప్రేమ ఉంటేనే నీ పుట్టినరోజు కార్యంగా నేను నీకు ఏమి ఇవ్వగలను అనుకున్నాడు. అనుకుని ఏది ఇచ్చినా కూడా నీకు తక్కువే కదా బాబా, అని చేత ఒక పని చేస్తాను, నాకు జన్మనిచ్చావు, ఈ జన్మని నన్నే నీకు పుట్టినరోజు కానుకగా ఇస్తున్నాను అని చెప్పి బాబాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. బాబా ఈ జీవితం నీది, ఇంత ప్రేమ ఉంటే నీకు నన్ను నేను సమర్పణ చేసుకుంటున్నాను నీకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. బాబాకి టెలిగ్రామ్ అందింది. తర్వాత మే నెల వచ్చాక గురుప్రసాద్లో బాబా దర్శనమిస్తున్నారు. బాబా గారు తమ్ముడు జాల్బాయ్ ఒక టెలిగ్రామ్ పంపించారు అందరితో పాటు ఈయన కూడా రమ్మని. అయితే ఈయన గురుప్రసాద్లో బాబా దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళగానే అప్పుడు మొదటిసారిగా ఆయనకి బాబా విజన్లా కనిపించింది. బాబా ఇలా పింక్ కోట్ పెట్టుకుని వేసుకుని సోఫాలో కూర్చున్నట్టు. ఆ విజన్లో ఎలా కనిపించిందో సేమ్ బాబా అలా కూర్చుని ఉన్నారు అక్కడ పింక్ కోట్ వేసుకుని. ఆయన ఈ బాబాకి నమస్కారం చేశాడు. బాబా నేను నీకు సమర్పణ అయిపోయాను అని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పిలిచారు బాబా, నువ్వు సమర్పణ అయిపోయావా? బాబా నీకు సమర్పణ అయిపోయావు. సమర్పణ అంటే ఏంటి అన్నారు బాబా. ఏమిటి బాబా నీ దగ్గర ఉండిపోవడం, నువ్వేం చెప్తాను చేయడం అంతే కదా సమర్పణ అంటే అన్నాడు. బాబా చెప్పారు సమర్పణ అంటే అది కాదు, నీకు పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో అంటే బాబా మరి ఎలాగ నేను నీ సమర్పణ అయిపోయినప్పుడు నీ దగ్గర ఉండిపోవాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళవేట అన్నాడు. అంటే బాబా చెప్పారు అన్ని పనుల్లోని నేనున్నానని అనుకుని, నేను నీకు ఇచ్చిన పనిగా భావించి అన్నింటిలో నేనున్నాను అనుకుని నీ జీవితాన్ని గడుపు. ప్రతి చోట కూడా మరి నీకు నాకు సమర్పణ అయిపోయావు కనుక నాకు సమర్పణ అయిపోయిన మనిషిగా నువ్వు చేసే అన్ని పనుల్లో కూడా నీకు సమయం వచ్చినప్పుడు నేను ఆ పనిలో కనిపిస్తుంటానని బాబా చెప్పారు. మరి అంతటి శాలిగ్రామ్ శర్మ గారు మరి ఆయన జీవితం అంతా కూడా బాబాతో గడిపారు, ఆయన కుటుంబం అంతా కూడా. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సెంటర్ అన్నది మరి బాబాకి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో బాబాని చేరుకోవడానికి ఎంత ఉపయోగిస్తాయన్నది మనం ఆలోచించుకోవాల్సిన పని. ఎందుకంటే మన సెంట్రల్ వెళ్తే అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, ఎదురోటి అనుకుంటాం, వెనకాల ఒకటి అనుకుంటాం, కానీ అదంతా కాదు. కాకపోతే ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణానికి కోసమే బాబా ఈ సెంటర్ పెట్టాడని మనం అనుకున్నప్పుడు ఈ సెంటర్లో మనం ఎలా ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి అన్న విషయాన్ని, అంటే మనను కూడా ఒక విధంగా ఒక కొత్త వారు వచ్చినప్పుడు మన బాబా ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగా ఇప్పుడు ఈ సెంటర్కి వచ్చేసరికి రాజానాయుడు గారు అన్న వ్యక్తిని ఈ ఊరు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ నిర్మింపజేసి బాబా ఈ వేళ ఈ బావుగడలో ఇంతమందిని బాబా లవర్స్గా తయారు చేసి మంచి కార్యకర్తలు. బాబా అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు
కొంతమంది